ఢిల్లీలో ఉన్న గల్లీలన్నీ తిరిగినా కూడా ఇక్కడ చికెన్ గాని, మటన్ గాని అస్సలు దొరకట్లేదు. సో, ఎందుకంటే శ్రీరామనవమిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ నవరాత్రుల సందర్భంగా మనకి ఏ షాపులు కూడా ఓపెన్ చేయరనమాట. సో, అన్ని బంద్ అయిపోయాయి. అదేంటో చికెన్ తినాలనిపించినా కూడా చికెన్ తినలేక ఇక ఎగ్ బుజ్జితో అయితే అడ్జస్ట్ అయిపోయారు. ఇక మా వారైతే క్యాంప్‌కెళ్ళి అయితే వచ్చేసారు. ఇక రిఫరల్ తీసుకొని వెంటనే భోజనం చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక వస్తూ ఈవినింగ్ అయితే లవర్స్ అయితే తీసుకొచ్చారనమాట. చాలా సీక్రెట్ గా అయితే కట్ చేస్తున్నారంట. సో, ఇక క్లీన్ చేసేసి పచ్చిమిరపకాయలు అన్ని కూడా తరిగేసేసి అన్ని రెడీ చేసుకున్నారనమాట. కొంచెం బయటకి వెళ్ళాల్సిన పని ఉంటే నాకు కోల్డ్ చేసిందనమాట. సో, ఆ కోల్డ్ కి మెడిసిన్స్ అయితే తెచ్చుకుందాం అని చెప్పి నేను హర్ష అయితే బయటకైతే అలా వెళ్ళాం అనమాట. హర్ష ఏ కార్ చూసినా కావాలంటాడు కదా. సో, కార్ అనేది కామనే కాబట్టి ఇక కార్ అయితే ఇప్పించేసాను అనమాట. ఆకలి అయితే బాగా వేసేస్తుంది. ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసేసుకోవాలని ఇంటికి రిటర్న్ వచ్చేసరికి డోర్ ఓపెన్ చేయగానే మంచిగా గుమగుమలాడుతూ చికెన్ లివర్ ఫ్రై అయితే నా కోసం అయితే ప్రిపేర్ చేసి రెడీగా ఉంచారు మా వారు. ఎంతైనా ప్రేమించిన వారి మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది కదా. అందుకనేమో నా ఆకలి కూడా తెలుసుకున్నట్టు మాత్రం అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్ కూడా ఉండాలి. మీరేమంటారో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.